తెలిసిన వెంకటేశ నీకు వేయినతులు అర్పణము సేతు ఆంజనేయ సుకవిని అర్పణము సేతు ఈ కరినగరము నేలుకొనగా స్వామివారు ఆశీర్వాదం అందించారు. మొదటి సభాధ్యక్షులు మిత్రుడు గాజుల రవీందర్ గారికి, పెద్దలు ఆచార్య కసిరెడ్డి గారికి, మన మరొక పెద్ద అన్న గంగ లక్ష్మణరావు గారికి, మన విజయభాస్కర్ రెడ్డి గారికి, బండ గోపాల్ రెడ్డి గారికి, ఇక్కడ కూర్చున్నటువంటి సుకవి మిత్రులకు, సహృదయులైనటువంటి అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు నిండుగా అందాలని చెప్పి ప్రార్థిస్తూ ఒక మాట చెప్తారు. 5 నిమిషాల సమయం. జాతీయ సాహిత్య పరిషత్తు ఇందాక నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఆయన ఎవరో ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మీరంతా మతానికి సంబంధించింది కదా అన్నాడట. అప్పుడు ఈయన హిందుత్వమే మతం అని అనుకుంటున్నావు, అది పొరపాటు. హిందుత్వం అనేది ఒక సంస్కృతి. ఈ మాట అర్థం వచ్చేటువంటి విధంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అవి నా చెవిలో పడ్డాయి. ఆ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వ్యక్తి మా కార్యకర్త అయి ఉంటాడు, బహుశా మాతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి అయి ఉంటాడు. అంతకుముందు ఆరోపణ చేసినటువంటి వ్యక్తి ఆయనకేం తెలిసి ఉండదు. జాతి అంటే సాధారణంగా కులం అనుకుంటారు. ఇక్కడ నీదే జాతి అంటే నీదే కులం అని అర్థం. కానీ మేము వాడేటువంటి జాతీయ శబ్దం ఉంది కదా, ఇప్పుడు చాలా మందికి అర్థమయ్యేది ఇంగ్లీష్ పదం చెప్తేనే అర్థం అవుతుంది, సంస్కృత పదం చెప్తే అర్థం కాదు. మరి ఇంగ్లీష్లో ఏమంటారు? నేషనల్ అంటారు. నేషన్, నేషనల్, నేషనాలిటీ, నేషనలైజేషన్, ఇట్లా ఆ డిరైవ్డ్ ఫార్మ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. వీటిని నిష్పన్న రూపాలు అంటారు. ఆ నేషన్ అనేటువంటి పదం నుంచి ఈ పదాలన్నీ వచ్చినాయి. నేషన్ అంటే ఏంటి? జాతి. సంస్కృతంలో రాష్ట్రీయ అనేటువంటి శబ్దానికి మనము జాతీయ అనేటువంటి పదాన్ని వాడతాం. అంటే హిమాలయ పర్వతం దగ్గర నుంచి మొదలుకొని, హిమాలయ పర్వతాల దగ్గర నుంచి మొదలుకొని హిందూ సాగరం వరకు, హిందూ మహాసముద్రం అంటాం కదా, అక్కడి వరకు వ్యాపించినటువంటి ఈ భూభాగం మొత్తం కూడా ఇది హిందూ దేశం. ఈ హిందూ దేశంలో నివసించేటువంటి వాళ్ళందరూ కూడా హిందువులు. అంటే ఇది ఒక జాతి అని అర్థం. ఈ దేశమాత, దీనికే అంత పూర్వం నుంచినటువంటి శబ్దం భారత శబ్దం. భా అంటే కాంతి అని అర్థం. భాస్కరుడు అంటే కాంతివంతమైన కిరణములు కలిగిన వాడు అని అర్థం. అట్లా భారతము అంటే రథము అంటే ఇష్టమైనది అని అర్థం. భా అంటే జ్ఞానము, కాంతి. జ్ఞానకాంతుల యందు ఎవరైతే ఇష్టపడేటువంటి మానవులు ఉన్నారో, మనుసంతతి, వీళ్ళందరూ కూడా భారతీయులు. ఇది మీరు కల్పించి చెప్తున్నారా అంటే కాదు. ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం యత్ వర్షం భారతం నామ భారతీయ అగ్ర సంతతి. ఇది హిమాలయం సమారభ్య యావత్ హిందూ సరోవరం తం దేవనిర్మితం దేశం హిందూస్థానం ప్రత్యక్షతే. ఇది కొత్తగా మనం కల్పించి చెప్పేది కాదు. ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి ఇండియా అని పేరు పెట్టింది. రాజ్యాంగం తయారు చేసినప్పుడు ఆ రాజ్యాంగ కమిటీ వాళ్ళు, అంబేద్కర్ అధ్యక్షుడు ఏర్పడినటువంటి ఆ కమిటీ వాళ్ళు ఇండియా, దట్ ఈస్ భారత్ అని దాని మీద పెట్టారు. ఈ 2 పేర్లు ఇప్పుడు స్థిరంగా దాని మీద ఉన్నటువంటి పదాలు. మనం భారత్ అనేటువంటి శబ్దాన్ని వాడుతున్నాం. కానీ ఈ సెక్యులర్ ఏం చేశారు? హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్, ఇసాయి అని ఇలా మతాల పేర్లన్నింటి పెడుతూ జాతివాచకమైనటువంటి హిందూ శబ్దాన్ని కూడా మతవాచకంగా మార్చేశారు.
జాతివాచకమైనటువంటి హిందూ శబ్దాన్ని భారత్ అంటే ఏ అర్థమో హిందూ అంటే కూడా అదే అర్థం. అట్లాంటి మొత్తం దేశానికి సంబంధించినటువంటి దేశీవాచకమైన ఒక శబ్దాన్ని తీసుకుపోయి మతానికి అంటగట్టేస్తే హిందూ మతం హిందూ మతం హిందూ మతం అంటే హిందూ అనే దేవుడు ఉన్నాడా? వెంకటేశ్వర స్వామి దేవుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, దేవతలు రకరకాల దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళ పేర్ల మీద మతాలు ఉన్నాయి. వైష్ణవ మతం ఉంది, శైవ మతం ఉంది, శాక్తేయ మతం ఉంది, గాణాపత్యం ఉంది, సౌరం ఉంది, రకరకాల మతాలు ఉన్నాయి. మరి హిందూ అనే దేవుడే లేనప్పుడు హిందుత్వం మతం ఎట్లయింది? ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. ఏ కొద్ది మందో ప్రయత్నం చేస్తారు, అంతే. వాళ్ళు గ్రహిస్తారు. ఇప్పుడు మనము లోకంలో సాధారణంగా ఒక దృష్టితో మనం చూస్తే అత్యధిక శాతం ఎట్లాంటి మనుషులు కనపడతారు? తుంబ దోలి పోతూనే ఉంటారు. మన లోకల్ లాంగ్వేజ్ లో చెప్పుకుంటే తుంబ దోలి పోతూనే ఉంటారు. నలుగురు పోతున్న దారిలో నారాయణుడు పోతున్నాడు అన్నట్టుగా పోతారు. భగవద్గీత ఈ విషయంలో ఒక మంచి శ్లోకం ఉంటుంది. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః అని. 1000 మంది మనుషులలో ఏ ఒక్కరో తను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారట. అట్లా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళలో ఏ ఒక్కరికో తత్వం అర్థం అవుతాడు. తత్వం అదే నీవు అనే అర్థం అవుతుంది. కాబట్టి తత్వం అర్థం కావాలంటే మొట్టమొదటి తాను హిందువును అని విశ్వసించాలి. నేను ఇండియన్ను, నేను భారతీయుని, రాజ్యాంగం మీద ఉన్నాను నువ్వు చెప్పుకుంటున్నాను, చెప్పుకో. కానీ మొదట నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి? నేను హిందువును. మరి మహమ్మదీయుడు మొట్టమొదటిసారి అన్నాడు కదా, దారియుష్ అనేటువంటి వాడు దాడికి వచ్చింది దేశం మీద. దాడికి వచ్చినప్పుడు ముల్తాన్ అనే ప్రాంతం ఉంటుంది, దానికి మూలస్థానం అని పేరు. వాడు దాన్ని ఆక్రమించుకొచ్చినప్పుడు ఏం చేశాడు? ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ పంచనదులు కలిసినటువంటి ప్రదేశం అది, పంజాబ్ అంటాం మనం దాన్ని. ఆ పంజాబ్ దేశానికి రాక పూర్వమే వాడు ఈ హింద్ అనేటువంటి శబ్దాన్ని సింధు నుంచి తీసుకున్నాడు. వాళ్ళకు సకాలం హకారంగా మారిపోయి సింధు శబ్దాన్ని హిందుగా, సప్త శబ్దాన్ని హఫ్తాగా అన్నాడు. హఫ్తా అంటే వాళ్ళకు వాడని అర్థం. కాబట్టి ఒక మహమ్మదీయుడు అటువంటి శబ్దాన్ని మనం ఎందుకు ఉపయోగించాలి అని మీరు అంటారు అనుకోండి. భారతదేశానికి స్వతంత్ర సంగ్రామం జరిగేటప్పుడు అంత దుర్గా పరిపాలించారు మనకు తెలుసు. నిజానికి ఇస్లాం మతం నుంచి ముస్లిం అనేటువంటి పేరు మతపరమైనటువంటి శబ్దం, కానీ తురకా అనేది జాతిపరమైనటువంటి శబ్దం. వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చింది కనుక సంస్కృతంలో వాళ్ళను తురుష్కులు అని వాడినారు. మన భాషలో తురుష్కులు, తెలుగులోకి వచ్చే వాళ్ళది తురక శబ్దం అయింది. ఈ తురకలు ఏం చేసినారంటే 11వ శతాబ్ది నుంచి ప్రారంభించి సోమనాథ దేవాలయం మీద దండయాత్ర చేసి దేశాన్ని ఆక్రమించుకునేటువంటి పరిస్థితులు అప్పటి నుంచే మొదలయ్యి 1757 రాశి యుద్ధం జరిగే వరకు వాళ్ళదే పరిపాలన జరిగింది. ఔరంగజేబు తర్వాత వాడు సమర్థుడు కాకపోవడం వల్ల 10 ఏళ్లలో విచ్ఛిన్నం అయిపోయింది. 1757 నుంచి అప్పటికే వర్తకం వాణిజ్యాల కోసం వచ్చినటువంటి పోర్చుగీస్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఆంగ్లేయులు, వీళ్ళందరిలో ఆంగ్లేయుడు బలమయ్యి వాడు ఏం చేశాడు? ఈ 1757 ప్లాసీ యుద్ధంలో ఫైట్ చేసి సాధించి బెంగాల్ను ఆక్రమించుకొని క్రమక్రమంగా ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క కంపెనీ పరిపాలన ఇక్కడ మొదలుపెట్టేశాడు. సరిగ్గా 100 సంవత్సరాలు గడిచింది వాళ్ళ పరిపాలన. 1757 నుంచి 1857. 1857లో ప్రథమ స్వతంత్ర సంగ్రామం జరిగింది. ఎప్పుడైతే ప్రథమ స్వతంత్ర సంగ్రామం జరిగిందో అప్పుడు మన దేశంలో ఉన్నటువంటి మేధావులలో ఆలోచన ప్రారంభమైంది. 1880-85 ప్రాంతాలలో బంకించంద్ర చటర్జీ ఆనంద మఠ అనేటువంటి నవల రాసి అందులో ఈ వందే మాతర గీతాన్ని రాసినాడు. అంటే భారతదేశాన్ని కేవలం మట్టి అని భౌతికవాదులు భావిస్తున్నటువంటి దశలో
వేదంలో ఉన్నటువంటి మాతా పృథ్వీ పుత్రోహం పృథివ్యా అనేటువంటి వాక్యాన్ని తీసుకొని భరత మాతను కీర్తించాడు. లక్ష్మీ, సరస్వతి, పార్వతి వీళ్ళందరితో కలిసినటువంటి యొక్క రూపం మా భరత మాత. ఈ భరత మాతకు వందనము అని చెప్పి వందే మాతరం, నీకు నమస్కారం. ఇది ఒక నినాదమైంది. 1907లో బెంగాల్ను విభజించారు. అప్పుడు 1905లో బెంగాల్ రాష్ట్రం పెద్దదిగా ఉంటే దాన్ని ముస్లింలు ఉన్నటువంటి భూభాగం ఎక్కువ ఉన్నదని ప్రత్యేకంగా ఆ బెంగాల్ విభజించి తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్ అని 2 భాగాలు చేశారు. ఆ తర్వాత ప్రతిధ్వనులు మొత్తం దేశమంతా వ్యాపించినాయి. దేశమంతా వ్యాపించి మన దేశాన్ని ముక్కలు చేస్తున్నారు ఆంగ్లేయులు. దేశాన్ని ఇట్లా విడగొడుతున్నారు. రాను రాను ఇంకా ఈ దేశం ముక్కలైపోయేటువంటి ప్రమాదం ఉంటుంది అని గ్రహించి బిపిన్ చంద్రపాల్, లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్ ఇట్లా అందరూ దేశమంతటా బాగా తిరిగి ప్రచారం చేసి ఈ దేశాన్ని మనం రక్షించుకోవాలి, మన దేశమాతను రక్షించుకోవాలి అని వాళ్ళు ఈ వందే మాతరం నినాదాన్ని తీసుకొని ముందుకు పోయినారు. ఇప్పుడు ఆలోచించండి, జాతీయులమైనటువంటి మనం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఏమైపోయాం? భాష పేరుతో, మతం పేరుతో ప్రాంతాలు వేరువేరుగా అయిపోయి 1947లో వాళ్ళు స్వతంత్రం ఇచ్చేటప్పుడు 1857 నుంచి 1947 వరకు బ్రిటిష్ రాజరిక వ్యవస్థ వాళ్ళ ప్రతినిధి ఇక్కడ ఉండి రాజ్య పరిపాలన చేసినారు 90 సంవత్సరాలు. ఆ సందర్భంలో జాతీయ ఉద్యమాలు వచ్చినాయి, స్వతంత్రాన్ని గురించి వచ్చినాయి. వాటికి ముందు జాతీయ పునరుజ్జీవన ఉద్యమాలు వచ్చాయి. ఆ రకంగా మనము ఏ భావాన్ని అయితే విస్మరించామో ఆ భావాన్ని తిరిగి మనలో పాల్గొనవలసినటువంటి యొక్క అవసరం ఉంది. కనుక ఇవాళ మనలో సాహిత్యపరమైనటువంటి మనందరిలో ఏం భావాలు కలగాలి? నేను, నా దేశం, నా ధర్మం, నా సంస్కృతి వీటిని రక్షించుకోవాలి. పరాయి వాడి యొక్క దాడి నుంచి, ఆక్రమణ నుంచి దీన్ని కాపాడుకోవాలి. నా దేశాన్ని రక్షించుకోవాలి, నా ధర్మాన్ని రక్షించుకోవాలి, నా సంస్కృతిని రక్షించుకోవాలి. భారతీయ సనాతనమైనటువంటి యొక్క ధర్మాన్ని కాపాడడానికి ఎవరెవరైతే ప్రయత్నం చేస్తూ వచ్చినారో అటువంటి మహనీయులందరినీ స్మరించుకుంటూ వాళ్ళ అడుగుజాడలలో నడవడమే జాతీయ సాహిత్య పరిషత్ కార్యకర్తగా, కావ్యకర్తగా, అంటే కవిత్వం రాసేటువంటి వ్యక్తులుగా మనందరి కర్తవ్యం. దీన్ని ఎప్పుడూ విస్మరించకూడదు. ఈ సమాజాన్ని తిరిగి పరమవైభవ స్థితికి తీసుకొని పోవడం కొరకే మన యొక్క ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నంలో మనం సఫలీకృతం కావాలని చెప్పి మనం భరతమాతను ప్రార్థించాలి. ప్రతినిత్యం ఆ మార్గంలో నడుస్తుండాలి అని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు, మా కార్యదర్శి శ్రీనివాస్ గారికి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.